లేకపోవడం బాధాకరం. ఎందుకంటే ప్రపంచ క్రైస్తవం అంతా ఒక త్రోవలో వెళ్తుంది, క్రైస్తవ వాక్యపు జీవితాలు మాత్రం మరొక విధంగా ముందుకు వెళ్తుంది. క్రైస్తవులు పట్టుకుని బైబిల్ వెళ్తున్న ఆ క్రైస్తవులు బైబిల్లో ఉన్న విషయాలను తెలుసుకోలేకపోవడం బాధాకరం. ఎందుకు చెప్పనా, అందరూ పండగ చేస్తున్నారు, పుట్టినరోజు చేస్తున్నారు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టినరోజు చెయ్యండి అని చెప్పడం, కానీ సరే దాని సందర్భంగా ఏదో చెబుదామని బయలుదేరారు అనుకోండి, ఎలా చెబుతున్నారు? అది కూడా ఎలా చెబుతున్నారంటే యేసుక్రీస్తు వారి ఘనత, ఆయనకున్న గొప్పతనం, ఆయనకున్న స్థితిగతులను వివరించడానికి సేవకులు తప్పుపడిపోతున్నారు, తక్కువ చెప్తున్నారు. ఇటు విశ్వాసులు కూడా యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవడం తక్కువైపోతుంది. ఎందుకనంటే యేసుక్రీస్తు వారి గొప్పతనం అర్థమైతే, మొదటగా యేసుక్రీస్తు వారి అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అర్థమైతే ఎలా చెప్పాలో మనకు అర్థమవుతుంది. అంతేనా? దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఒక దేవాది దేవుడిగా ఉండి ఆయన యేసుక్రీస్తు వారు లోకంలోకి వచ్చినప్పుడు పేరు పెట్టబడ్డాడు. అంతేనా? ముందేమని ఉన్నాడో వాక్యమైన దేవుడు. ఒకసారి చూడండి, యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు ఎలా ఉన్నాడు చూడండి. ఆయన ఆది అందు వాక్యము ఉండెను, వాక్యము ఉందంట, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యేసుక్రీస్తు వారికి ఈ లోకానికి రాకముందు పేరేంటి? వాక్యం. ఆయన ఎలా ఉన్నారు? దేవుడిగా ఉన్నాడు. దేవుడిగా ఉన్న ఆయన్ని ఎలా చెప్తున్నారో తెలుసా? మానవుడిగా చెప్పేవాళ్ళు కొంతమంది ఎలా చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారి గురించి ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడే కానీ దేవుడు కాదు అంటున్నారు. బోధలు వచ్చినాయండి చాలా రకాలు. ఎందుకంటే ఒప్పుకోలేదనుకోండి, ఇప్పుడు దేవుని కుమారుడిగానే ఒప్పుకున్నాం అనుకోండి, దేవుడు కాదన్నాం అనుకోండి, ఆయనకు వచ్చే నష్టం ఏంటి? మామూలుగా ఆలోచిస్తే ఏముండదని మీరు అనుకుంటున్నారు. దైవత్వాన్ని తగ్గించారనుకోండి, ఇప్పుడు ఒక గొప్ప పారిశ్రామికవేత్తో లేకపోతే ఒక హోదా కలిగిన వ్యక్తి ఊరికి వచ్చాడు, లేకపోతే సంఘానికి వచ్చాడు, మనం ఉన్న ప్రాంతానికి వచ్చాడు, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదనుకోండి, ఏమంటాడు ఆయన? చాలా బాగా చూసారని చెప్తాడా? ఎవరికి ఇచ్చే గౌరవం వారికి ఇవ్వాల్సిన బాధ్యత మనుషులకు ఉంది. దేవుడే మనిషిగా వచ్చాడు, దేవుడే ఈ శరీరాన్ని ధరించుకుని వచ్చాడు. ఎందుకని ఆలోచిస్తే అర్థమవుతుంది. అలాంటి ఆయన్ని మనిషేనండి దేవుడు కాదన్నాం అనుకోండి, బాధ కదా. వాక్యమైన దేవుడు అంటే, వాక్యమైన దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఈ భూమి మీద నివసిస్తున్న మనం ఈ భూమి మీద తిరగలేని ప్లేసులు ఎన్నో ఉన్నాయి. ఈ భూమి మీద చూడలేని ప్రాంతాలు చాలా ఉన్నాయి. ఈ భూమి మీద మనిషి కూడా వెళ్ళలేని ప్రాంతాలు అనేకాలు ఉన్నాయి. సముద్రం ఎంత లోతైంది, ఆకాశం ఎంత ఎత్తైంది ఏం మనకు తెలీదు, కానీ యేసుక్రీస్తు వారు చెప్పగలరు. ఎందుకు? సర్వము ఆయన మూలంగా కలిగినాయి అంటాడు. సర్వము ఎందుకని? ఏమన్నా ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపమై సర్వ సృష్టికి ఆది సంభూతుడై. అంటే ఆది సంభూతుడై అంటే అర్థం ఏంటంటే ఇదంతటికి ముందు పుట్టాడని కాదండి. ఆది సంభూతుడు అంటే పుట్టించినవాడు, తయారు చేసినవాడు, తయారు చేయడానికి శక్తి కలిగినవాడు అని అర్థం. ఈ పదాన్ని చాలామంది తప్పుగా చెప్పారులేండి. దేవుడు ఆయన యేసుక్రీస్తు వారంట ఈ సమస్త మీరు కొలవలేనిది ఉంది చూడండి, కొలవలేనిది ఉంది కదా. ఒక భూమి నుంచి సూర్యునికి ఎంత దూరం ఎగ్జాంపుల్గా చెప్తారు. ఇప్పటికీ కరెక్ట్ డైమెన్షన్, కరెక్ట్ కిలోమీటర్లు చెప్పలేరు, కరెక్ట్ దూరం చెప్పలేరు, అవునా? భూమి నుంచి చంద్రుడికి ఎంత దూరం అంటారు, లేకపోతే భూమి లోతుంది సముద్రం అనడానికి పూర్తిగా చెప్పలేని పరిస్థితి. చెబుతూ ఉన్నారు కానీ పూర్తిగా చెప్పలేరు. అందుకే కదా మొన్న మధ్యన బాగా డబ్బున్న వ్యక్తులు 5 6
టైటానిక్ ఆ ఓడ మునిగిపోయిన ప్రాంతం వెళ్ళి చూద్దామని ప్రయాణం చేయడానికి వెళ్ళి 1.5 కోట్లు ప్రయాణం చేయడానికి ఓన్లీ ఒక చిన్న ఓడ లాంటిది, అంటే నీటిలో వెళ్ళే సబ్మెరైన్ లాంటి దాంట్లో 5 ఎంతమంది మొత్తం అందరూ కూడా కోటీశ్వర్లే, డబ్బున్న వాళ్ళే. 2 కోట్లు ఎంతో ప్రయాణం ఓన్లీ అది వెళ్ళి చూసి రావడానికి ప్రయాణం వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అది పేలిపోయి చనిపోయారు. అందరూ చనిపోయారండి. అంటే చూడండి, ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత పరిస్థితిని, ఎంత లోతు ఉంది లేకపోతే ఆ పరిస్థితి ఏంటని తెలుసుకోవడానికి చాలా కష్టమైపోతుంది. కొన్ని సమయాల్లో వెళ్తున్నారు, ఇంకా ఉన్నాయి కొన్ని. అవన్నీ పరిశీలించారా మనిషి? సముద్రం అంతా గాలిని చూసారా? లేదు. అక్కడక్కడ విషయాలు చూస్తున్నారు. ఇప్పుడు వాడ మునిగిపోయింది కాబట్టి అక్కడ చూశారు, ఇంకో చోట చూస్తున్నారు. మరి ఇంకా కొన్ని ప్రాంతాలు సుడిగుండాల్లాగా లోతైన ప్రాంతాలు ఉంటాయి, అక్కడికి మనిషి వెళ్ళలేడు. మరి అక్కడ చెప్పమానండి ఎంత లోతో. అర్థమవుతుందా? ప్రతి మనిషి కూడా వెళ్ళలేని ప్రాంతాలు ఉన్నాయి ఇప్పటికీ. ఇవన్నీ చేసింది ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఆది సంభూతుడంటే చేసినవాడు, ఆయనకి సర్వ హక్కు ఉంది. అలాంటి ఆయన్ని ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు వచ్చాడో కూడా మర్చిపోయారు. అవునా? ఎందుకు వచ్చాడండి అసలు ఆయన? రావడానికి ఏదైనా కారణం ఉందా? మనం పుట్టాడు అని చెప్పామనుకోండి లోకానికి, వాళ్ళకి తెలీదు. అంటే ఈయన కూడా పుట్టాడు అనమాట. అని ఈయన కూడా ఒక పుట్టిన దేవుడు. పుట్టినవాడు దేవుడు ఎందుకు అవుతాడు? క్వశ్చన్ వేస్తే పుట్టినవాడు దేవుడు అవుతాడు అసలు మామూలుగా ఆలోచిస్తే? మనం పుట్టాం మనుషులు, మనకు ముందు తరాల గురించి మన ముందు జీవితం గురించి మనకు తెలీదు. మరి దేవుడు ఏమంటున్నాడో, యేసుక్రీస్తు వారు ఏమంటున్నారో, తండ్రిని బయలుపరచడానికి నేను వచ్చానంటున్నాడు. మరి నేను పుట్టానలే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనం, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. ఇప్పుడు లోకానికి యేసుక్రీస్తు వారి ప్రయాణం ఎందుకు జరిగిందో తెలియట్లేదు. పండగలు చేస్తున్నాం, మంచిగా బట్టలు కొనుక్కుంటున్నాం, మంచి ఆహారాలు పెట్టుకుంటున్నాం, ఇది ప్రపంచానికి ఒక శుభదినంగా చూపిస్తున్నాం. కానీ ఆయన రాక గురించి చెప్పట్లే. ఆయన ఎందుకు వచ్చాడో తెలియట్లే. దేవుని బయలుపరచడానికి. అప్పటి వరకు దేవుడి గురించి ధర్మశాస్త్ర గ్రంథం ఉంది, దేవుడి గురించి చెప్పడం, కానీ దాన్ని ప్రపంచానికి అందుబాటులో ఇవ్వలేదు. ఎందుకని? ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు, ఆ ప్రణాళిక అక్కడ ఫెయిల్ అయిపోయింది ఆ మనుషుల వల్ల. అందుకే సాక్షాత్తు దేవుడే రావాలి. అర్థమవుతుందా? దేవుడే రావాలంటే విషయము చాలా చిన్నది కాదు. ఒక ఎమ్మెల్యే ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే ఎంతో హడావుడి చేస్తారు. ఒక మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఒక ప్రాంతానికి వెళ్ళాలి ఎంతో హడావుడి చేస్తారు. మరి దేవుడై ఉన్న ఈయన్ని లోకానికి వచ్చినప్పుడు ఏం హడావుడి జరిగింది? ఏం హడావుడి లేదండి, సింపుల్గా వచ్చేసాడు. కాబట్టి ఆయన యొక్క ఉన్నత స్థానం అర్థం కాలేదు. ఆయన ఒక ప్లాన్ వేసుకుని వచ్చాడు. దొంగ వస్తున్నారన్నారు అనుకోండి, ఇంటికి దొంగ వస్తున్నాడు అన్నారు అనుకోండి, మీ ఇంటికి రేపు దొంగ వస్తున్నాడు అనుకో, మీరేం చేస్తారో చెప్పాలి. అన్నీ తెలియకుండా వస్తే అన్నట్టుకు వెళ్ళిపోతాడు, అన్నీ తెలిసిపోతాయి, ఎక్కడేదో ఉన్నా దొరికేస్తాడు. ఇక్కడ తెలిసిందనుకోండి మనం జాగ్రత్త పడిపోతాం. యేసుక్రీస్తు వారి మొదట రాకడ అందరికీ తెలియడానికి, రక్షణ గురించి చెప్పడానికి వచ్చాడు ఆయన. మనుషులను రక్షణలోకి నడిపించడానికి వచ్చాడు ఆయన. దేవుడంటే తెలియని వారికి దేవుడంటే ఎలా ఉంటాడో చూపించడానికి వచ్చాడు. ఎందుకు చెప్పినా, మనుషులు దేవుడే అంతే స్థితిలోకి వెళ్ళడానికి సరిపోవట్లేదు. వాళ్ళ స్థానం, వాళ్ళకున్న హృదయం, వాళ్ళకున్న బ్రతుకు దేవుడు ఇచ్చే స్థితిలోనికి వెళ్ళలేదు. దానికి తెలియజేయాలంటే ఆయనే రావాలి. ఒక అబ్బాయి, నేను కూడా నీ మనిషిలాగా నీ శరీరం లాంటి శరీరం ధరించుకుని వచ్చాను అని చెబితే కానీ మారడం మనిషి. అర్థమవుతుందా? దేవుడు ఇప్పుడు దేవుణ్ణి ప్రశ్న చేయడానికి మనిషి జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా? ఎలాంటి వాడినైనా ప్రశ్న చేయగలరు. అలాంటప్పుడు నిజంగా దేవుడు అంత ఆడంబరంగా గొప్పగా రాజులాగా ఎంతో అనేక మంది పరివారంతో వచ్చాడు అనుకోండి ఈ లోకానికి మొట్టమొదటే, అప్పుడు ఏమంటారో తెలుసా మనుషులు?
నీకేం తెలుసయ్యా నా బాధ, నీకేం తెలుసా ఈ పేదవాడి బాధ, నీకేం తెలుసా ఈ శరీరంలో ఉన్న బాధలు అని అడుగుతారు కదా. అందుకైనా డైరెక్ట్గా నీ యొక్క హృదయాన్ని ఎరిగి, నీ యొక్క మనస్థితిని ఎరిగి, సేమ్ నువ్వు ఎలా అయితే బాధపడుతున్నావో, నువ్వెలా అయితే కష్టపడుతున్నావో అలాంటి శరీరంలోకి వచ్చాడు ఆయన. ఆ శరీరంలోకి వచ్చి దేవుణ్ణి బయలుపరుస్తున్నాడు. అంటే యాక్చువల్గా మనిషి చేయాలి ఇది, దేవుని మహింపరిచే స్థితి. చేయలేకపోయా, ఫెయిల్ అయిపోయాడు. అందుకే కదా ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చి మీరు అందరూ బ్రతకండియా అన్నాడు దేవుడు. ఇలా బ్రతకండి, నేను చెప్పినట్టుగా బ్రతికితే మీరు దైవములు అన్నాడు. అవునా? నేను చెప్పినట్టు బ్రతికితే మీరు దైవములు అన్నాడు. కానీ ఫెయిల్ అయిపోయారు. ఫెయిల్ అయిపోయినప్పుడు ఏం చేయాలి మరి? ఇంకా నేర్పించడం, ఇంతకుముందు నేర్పించడం అనే దాంట్లో ఆయన ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా? వీళ్ళకి అర్థం కావట్లేదు, నేను అక్కడే దిగి చూపిస్తాను. ఇది పని ఇలా చేయండి, ఈ పని ఇలా చేయండి అని చెప్పారు అనుకోండి, ఎవరైనా వచ్చి నీకు కబుర్లు చెప్పడం కాదు అంటారు. అందుకని వచ్చి చేసి చూపిస్తున్నాడు. సువార్త ప్రకటించడం అని చెప్పడం అనుకోండి, చేయరెల్లో చేసి చూపించాడు నడిచి. ఇలా బ్రతకండి అని చెప్పారు అనుకోండి, బాధలకు కూడా ఇలా సంతోషంగా ఉండని చెప్పారు అనుకోండి, చేయరు. నీకేం చేశారు అడుగుతారు. అందుకైనా బాధపడుతూ కూడా, కన్నీరు కాస్తూ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తూ ప్రార్థనలు కన్నీరు కాల్చాడా? అంటే దుఃఖం ఉందా ఆయనకి? బాధ ఉందా? ఇప్పుడు శరీరం మీద కొడుతున్నారు కదా దెబ్బలో, ఏడ్చాడా? ఎందుకని? అంటే నాలాంటి జీవితం శరీరం ఆయన కలిగి ఉన్నాడో, ఆయనకు ఉన్నది ఎందుకు చూపిస్తున్నాడంటే, ఆయన వాటన్నిటికీ నువ్వు కూడా గెలగలవు, నువ్వు కూడా గెలిచి నిలబడగలవు. ఆయనకున్న స్థితిని మనం ఎరిగితే. ఇక్కడ ఏమంటున్నాడంటే, మొట్టమొదటిగా ఆయనంట దేవుని గురించి బయలుపరచడానికి వచ్చాడంట. అంటే దేవుని గురించి చాలామందికి తెలియట్లేదు ఈనాటికి కూడా. అవునా కదా? దేవుని గురించి చాలామందికి తెలియట్లేదు. చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారు వచ్చినా ఎప్పటికీ అర్థం కాలేదంటే ఎంత బాధాకరం ఆలోచించండి. అవునా? అప్పుడంటే అర్థం కాలేదంటే అనుకోవచ్చు, శరీరధారిగా ఆయనే వస్తే అర్థం కావాలి కదా. లేదు అంటే ఇంకా కూడా యేసుక్రీస్తు వారి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అర్థం కావట్లేదు. దేవుణ్ణి తెలియని వారు, దేవుడు తెలుసుకున్నవారు, సంఘాలకు వస్తున్నవారు కొంతమందికి ఇంకా కూడా తెలియట్లేదు. ఇంకా ఎందుకు వచ్చాడో తెలుసా ఆయన? ఒకసారి ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథము, మన పాత నిబంధనలో ఒక ప్లానింగ్ ఉంది. 9వ అధ్యాయము, ప్రవక్తల ద్వారా ప్లానింగ్ ఇచ్చాడు దేవుడు, ఇలా జరగబోతుంది అని. 6వ వచనం 7వ వచనం, 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎందుకు వస్తున్నాడో ఈ లోకానికి? పరలోకం నుంచి ఈ లోకానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? భుజము మీద రాజ్యభారం ఉండును. ఏదో ఒకటి ప్రారంభించడానికి వస్తున్నాడు ఇక్కడ. అప్పటికే చాలామంది రాజ్యాలు పరిపాలన చేస్తున్న వాళ్ళు ఉన్నారు. రాజులు, చాలామంది రాజులు పరిపాలన చేస్తున్నారు. అప్పుడు ఈయన ఒక రాజ్యభారం పెట్టుకుని వచ్చాడంట. ఏంటది రాజ్యం? రాజ్యాన్ని కట్టడానికి వచ్చాడు. ఇప్పుడు కూడా చూడండి, చాలామంది ఇతర సంఘాల వారు 2వ రాకడలో యేసుక్రీస్తు వారు రాజ్యం స్టార్ట్ చేయబోతున్నాడు అని చెప్తున్నారు. అవునా? 2వ రాకడలో యేసుక్రీస్తు వారు వచ్చి రాజ్యాన్ని స్థాపించి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుందంట. వాళ్ళ వాదన. అయితే మనము చూస్తే, వాక్యాన్ని బట్టి చూస్తే, మరి రాజ్యం జరిగిందా? రాజ్యం పరిపాలన స్టార్ట్ అయిందా? అసలు యేసుక్రీస్తు వారు వచ్చారు కదా మొదటి రాకడలో. ఆయన ఎందుకు వచ్చాడు? రాజ్యభారం ఉండును. రాజ్యాన్ని స్టార్ట్ చేయడానికి వస్తున్నాడు. ఒక భారం కలిగి వస్తున్నాడు. ఆయనకు ఒక ప్లానింగ్ ఉంది. ఇంకా కింద చదువుదాం. మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యము నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును.
వీళ్ళేమంటారంటే ఇంకా రాజ్యం స్టార్ట్ అవ్వలేదు ఏంటి ఇప్పటికి. యేసుక్రీస్తు వారు రెండో రాకడలో ఎక్కడ యెరూషలేములో అంట మందిరం స్టార్ట్ అవుతుందంట. దానికి దీనికి లింకు. జరిగి యేసుక్రీస్తు వారు రాకడికి మందిరానికి లింకు. ఆ మందిరం కట్టిన తర్వాత యేసుక్రీస్తు వారు వస్తారంట. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇక్కడ రాజ్యం స్థాపిస్తారంట భూమి మీద. మరి యేసుక్రీస్తు వారు ఏమన్నారు? లోకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం. దేవుని రాజ్యము. ఇప్పుడు ఇక్కడ ఈయన ఎందుకు వచ్చాడంటున్నాడు? రాజ్యము స్థాపించడానికి వచ్చాడు, అంతే కదా. రాజ్యభారముండును భుజముల మీద అంటే రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఒక భారం కలిగి వచ్చాడు, పని కలిగి వచ్చాడు. అప్పుడు ఇక్కడ అడుగుతారు కొంతమంది, దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చినని పరిచయులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము పక్షముగా ప్రత్యక్షంగా రాదో. దేవుని రాజ్యం కంటికి కనబడేటట్టుగా రాదో. మరి ఎలా వస్తుంది? కింద చదవండి. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్పు వీలు పడదు. ఇక్కడ ఒక సంఘం ఉంది, ఇక్కడ ఇంకో సంఘం ఎక్కడ ఉంది? ఇంకో ఊర్లో ఉంది. ఇంకో సంఘం ఇంకో ఊర్లో ఉంది. ఇంకొక దేశంలో ఇంకో సంఘం ఉంది. అక్కడ ఉంది ఇక్కడ ఉందని ఇక్కడే అని చెప్పడానికి సరిపోము. ఏంటది? రాజ్యం. రాజ్యమే. ఎందుకని? మీ మధ్యనే ఉంది. మన మధ్యనే ఉందండి. యేసుక్రీస్తు ఎక్కడ పరిపాలన చేస్తున్నాడండి? ఏ దేశంలో పరిపాలన చెప్పండి. ఏ దేశంలో యేసుక్రీస్తు పరిపాలన జరుగుతుంది చెప్పండి. మామూలుగా ఆయన రాజుగా ఉండుకుంటూ ఉందా ఎక్కడన్నా? అంతెందుకు క్రైస్తవ దేశాలు అనబడిన దేశాలే అన్యత్వాన్ని పట్టుకుని ఇప్పుడు ఏలాడుతున్నాయి. ఎంత దరిద్రం అంటే ఇప్పటికి ఇలా ఈ పుస్తకాలు బాగున్నాయంట. ఏంటి ఇంత సత్య గ్రంథం ఆయన వాళ్ళ చేతిలో పెట్టుకుని ఈ పుస్తకాలు బాగున్నాయంటండి. ఇక్కడ జరుగుతున్నాయి బాగున్నాయంట. ఈ లోకంలో ఉన్నాయి. ఇప్పుడు దేవుడిగా పిలవబడుతున్న వారు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తూనే బాగున్నాయండి. అసలు ఏం బాగున్నాయి? ఏం చెప్పారు వాళ్ళు? మనిషి పుట్టుక చెప్పారా? మనిషి పుట్టుక చెప్పారండి. వాళ్ళు సర్వ సృష్టి పుట్టుక చెప్పారండి. వాటికి ఎలా కదులుతున్నాయో వాటి యొక్క వివరణ ఏంటో అవి ఎందుకు వచ్చాయో చెప్పగలిగారు వాళ్ళు ఆ దేవుళ్ళు దేవతలు. లేదా నీ దేవుడు చెప్తున్నాడే. మరి ఇది మానేసి వాళ్ళు పట్టుకుంటున్నామండి. అంటే మనం ఉండు కొద్ది ఏమైపోతున్నారంటే క్రైస్తవులు వెర్రి వాళ్ళుగా తెలిపోతారు. అయితే రాజ్యం అనేది కంటికి కనబడేటట్టుగా ఉండదు. ఇంకొక మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది. వచ్చేసింది. అందుకే యోహాన్ గారు అంటాడు పరలోక రాజ్యములు. మీకు ఒకసారి చెప్పాను యోహాన్ గారి గురించి మాట్లాడుతూ, మిక్కిలి అల్పమైన పరలోక రాజ్యంలో వచ్చాడు చూడు, యోహాన్ కంటే వాడు గొప్పవాడు అంటాడు. అవునా? మనం చదువు ఒకసారి చెప్పాను మీకు. అంటే యోహాన్ గారి కంటే అతను ఎలా గొప్పవాడయ్యాడు? దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యం కాదు, ఇక్కడున్న రాజ్యం, భూమి మీద ఉన్న రాజ్యం. ఇప్పుడు పరిపాలన ఎలా చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు? సరే స్థాపించేళ్ళండి. ఏ పరిపాలన చేస్తున్నాడు ఆయన? ఏమనుండి ఒరే అది ఇది ఉండ ఇది ఉండని చెప్తున్నాడా? లేదు. కంటికి కనబడేటట్టు కనబడదన్నాడు కదా. అంటే ఈ పరిపాలన ఎలా జరుగుతుంది తెలుసా? ఎలా ఉన్నారు యేసుక్రీస్తు వారు? మునుపటి వాక్యం ఉన్నాడు. మరి ఇప్పుడు ప్రపంచానికి తీర్పు ఎలా తెచ్చగలరు? చూసారా? అంటే ఆయన ద్వారానే తీర్పు ఎలా జరుగుతుంది తెలుసా? వాక్యం ద్వారా. ఈరోజు ప్రపంచానికి ఇదిగో పాపంలో పడిపోతే మీకు మరణం ఉందని చెప్తున్నామంటే ఎవరి మాట చెప్తున్నాం? నేనా మాట ఏంటి? మరి 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 ఎవరి రాజ్యంలో ఉన్నట్టు? ఆయన మాట మనం ప్రకటిస్తున్నామంటే ఇప్పుడు మోడీ గారు ఉన్నారు. గత కాలంలో ఇంకో డబ్బులు మార్చేస్తున్నాను అని అన్నాడు. అందరం బయటపడిపోయాం. 500 కాగితాలన్నీ అందరూ ఉన్నవాళ్ళు, అందరూ మనం అంటే మనం కాదండి, ఎక్కువ మంది డబ్బు ఉన్న వాళ్ళు అటుకెళ్ళి మార్చేసుకున్నారు కదా. మార్పులు జరిగినాయి, అన్ని క్లియర్ అయిపోయి. ఎవరు ఆజ్ఞ పాటించారు అక్కడ? రాజు. అంటే దేశానికి ప్రధాని రాజు. అతను ఒక ప్లానింగ్ వేసుకున్నాడు, ప్రణాళిక వేసాడు. అందరం దాంట్లో వచ్చాం, అందరం చేసాం, అయిపోయింది. మరి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ప్రణాళిక ఏంటి? పాపులందరినీ రక్షించాలి.
ఎలా రక్షించాలి? నేను వచ్చేసాను, ఇదిగో నేనే, నా మాట మీరు ప్రకటింపబడుతున్నాం, మీరు ఏనండి మార్పు చెంది నా దగ్గరికి రండి, రక్షణ నేను ఇస్తాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి వచ్చినట్టు? ఆల్రెడీ మీరు ఆల్రెడీ పరలోక రాజ్యానికి టికెట్ కొనేసుకున్నారు, వెయిటింగ్ చేస్తున్నారు. ఇక్కడ వెయిటింగ్. సంఘంలో ఏం చేస్తారంటే వెయిటింగ్. ఎప్పుడైతే ఒకవేళ మరణమా లేకపోతే యేసుక్రీస్తు వారు రాకడ జరిగింది అనుకోండి, ఏం జరుగుతుంది? టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఒకవేళ ఈలోగా ఫ్లైట్ వచ్చేసింది, వెళ్ళడానికి అనౌన్స్మెంట్ ఏర్పడింది అనుకోండి, అనౌన్స్మెంట్ వినకుండా బయటకు అలా తిరిగి వద్దాం, 1 గంట 2 గంటలు ఉన్నాయి కదా అని ఊర్లోకి వెళ్ళామనుకోండి, ఇదొక ఫ్లైట్ వెళ్ళిపోతుంది. అంటే ఈ లోపల రక్షణలోకి వచ్చిన వారు కూడా దేవుళ్ళలో స్థిరంగా నిలబడకపోతే దేవుడు రాకడలో మనం ఎత్తబడము, తీసుకెళ్ళము. అంటే యేసుక్రీస్తు వారి రాకడలో ఒక పరమార్థం ఉంది. ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడు ఆయన. మొదటగా చెప్పాడు, రాజ్యభారం ఉండును. పుట్టబోతున్న ఆయనకి భుజముల మీద రాజ్యభారం ఉంటుంది. ఎందుకని? ఒక రాజ్యం స్థాపించేవాడు తెలుస్తుంది ఆ బాధ. అదే కదా కష్టపడ్డాడండి ఆయన. కష్టపడ్డాడు. ఒక పేదవాడిగా పుట్టి ఏమీ లేనివాడిగా వచ్చి మనిషికి ఎన్ని కార్యక్రమాలు చేయండి. రాజుగా నిలబడ్డాడు. మనిషిగా ఎంత దీనంతో బ్రతకాలో ఆ బ్రతికి చూపించాడు. మనిషికి జ్ఞానాన్ని నేర్పాడు. పరలోకం వెళ్ళడానికి మార్గం వేశాడు. అంతేకాదు దేవుణ్ణి పరిచయం చేశాడు ప్రపంచానికి. ఎన్ని కార్యక్రమాలు చేయడం చూడండి. ఒక్క రాకడలో ఎన్ని జరుగుతుందో చూడండి. మొదటి రాకడలో యేసుక్రీస్తు రాకడేనాలండి. పుట్టాము అన్నాం అనుకోండి, మన పిల్లలు అలా ఉంటుంది. మన పిల్లలు మనకు పుట్టక ముందు వాళ్ళు మనకి ఉన్నారా తెలుసా? మనకి ఏమన్నా పుట్టక ముందు ప్రసాద్ గారు, రాజేష్ పుట్టక ముందు మీకు తెలుసా? తెల్లం. మా కొడుకు నాకు పుట్టక ముందు తెల్లం. యేసుక్రీస్తు వారు ఒకవేళ ఈ లోకంలో పుట్టితే ఆయన ముందు తెల్లం. కానీ యేసుక్రీస్తు వారు పుట్టినవాడు కాదు, వచ్చినవాడని చాలా వచనాలు ఉన్నాయి బైబిల్లో. దాన్ని పక్కన పెట్టేస్తున్నారు. పుట్టుకను ఆధారం అంటే ఇదిగో నీ తల్లి మరియ తల్లి గర్భంలో పుట్టబోతున్నాడు అని చెప్పాడు. శారీరకంగా పుట్టబోతున్నాడు అంటే అంతకుముందు శారీరకంగా లేడని ఇంతకు ముందు చెప్పారు పాస్టర్ గారు. ఏమని? ఆయన ఎలా ఉన్నాడు? వాక్య రూపంలో ఉన్నాడు. ఆత్మగానే చూడటం. ఇంకా ఎందుకు వచ్చాడైనా ఈ లోకానికి? ఇది అర్థం కావట్లేదు. ఈ అర్థం కాక ఈ బాధలన్నీ చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చినను వాక్యము నమ్మదగింది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైందంట. యేసుక్రీస్తు వారంట పాపులను రక్షించడానికి వచ్చాడంట. మరి పాకలేసి పెడుతున్నారండి చెప్పండి. ఆయన ఏమో పాపాన్ని తీసేసి పాపులను రక్షించడానికి ఆయన వస్తుంటే, నరకానికి వెళ్ళిపోతున్న వారు కాపాడటానికి వస్తుంటే, పడిపోతున్న వారు నిలబెట్టడానికి వస్తుంటే ఈల పట్టుకెళ్ళి పొడుగు పెడుతున్నారండి. ఆయన రాక పరమార్థం అర్థం కాలే. నిజంగా ఒక పాపిని పడిపోతున్న నరకంలో పడిపోతున్న వాడిని ఇలా కాపాడుతున్నట్టుగా ఫోటో తీసి పెట్టండి, తయారు చేసుకొని. అలా వచ్చాడు అలా పెట్టట్లేదు కదా. ఇప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు రాకడం మనకు అర్థమై ఉంటే ఇవన్నీ పెట్టాలి. పాపులు పడిపోతున్న పాపి ఇలాగా ఆయన పట్టుకుని లాగుతున్నట్టుగా, నరకలా పడిపోతున్న వాడు లాగుతున్నట్టుగా అలాంటి బొమ్మలు ఎట్లా బాగున్నావు ఉదాహరణకి. మరి ఎందుకు చేయట్లేదు? ఆ వచ్చినమే పట్టుకుని ఎలాడుతున్నారు. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత అంట సత్రములో స్థలము లేనందున పశువుల పాక తొట్టులో పొరులు పెట్టారంట. అదే పెడుతున్నారు. ఎందుకు? మరి ఇక్కడ పాపంలో పడిపోతున్నాడు రక్షించడానికి వచ్చాడు కదా, మరి అది ఎందుకు పెట్టట్లా? అర్థమవుతుందా? ఇంకా రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు కదా, సంఘాన్ని, అది ఎందుకు నెరవేర్చట్లే? ఆయన రక్తం కార్చడానికి వచ్చాడు కదా, అది ఎందుకు చూపించట్లేదు? ఇవన్నీ కావాలి. ఆయన యొక్క పుట్టిన పరమార్థం. పుట్టాడు, రీజన్ ఉంది. ఆయన చనిపోయాడు. ఆయన పుట్టాడు, ఒక రీజన్ ఉంది, అదే మరణం. ఆ మరణం ద్వారానే మనిషికి విమోచన. అయితే పుట్టుక ద్వారా ఏమి లేదంటే పుట్టుక ద్వారా ఏం జరగబోతుందో శుభవార్త చెప్పాడు. ఎవరు?
గాబ్రియల్ దేవదూత వచ్చి మీకు శుభవర్తమానము అన్నాడా? అంటే ఏం చెప్పాడు? పుట్టబోతున్నాడు, ఎలా కాబోతున్నాడు చెప్తున్నాడు. మీరు ఇంకా పుట్టినోడిని పుట్టినట్టుగానే ఉంచేస్తున్నారు. కాబడి ఆ దేవుణ్ణి చూపించట్లా ప్రపంచం. ఆయన రక్షించిన తీరు చూపించట్లా. ఆయన కాపాడిన ఆయన మనుషుల్ని ఒక్కరిని ఈ రక్షణలో నడిపించిన దారి చూపించట్లేదు. ఎందుకు ఇలా అయిపోతున్నారు? ఇంకా చాలా ఉన్నాయండి విషయం. మత్తయి సువార్త 1:21 ఆయన ఎందుకు వస్తున్నాడో అనే విషయం గురించి. ఎవరో మరియా ఒక కుమారుని కంటదే తన ప్రజలను. తన ప్రజలంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా గమనించాడు. తన ప్రజలు ఎందుకు అన్నాడు? భూమి మీద ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలే కదా. మరి తన ప్రజలు అన్నాడు ఎందుకు? తన ప్రజలను వారి ఎలా చదవండి మళ్ళీ. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. తన ప్రజలను ఎందుకన్నాడు తెలుసా? ఆయన వైపు ఎవరైతే చూస్తారో, ఆయనలోనికి ఎవరైతే వస్తారో, ఎవరైతే ఆయన్ని సేవిస్తారో వారే తన ప్రజలు. ఆ ప్రజలున్న సంఘమే ఏంటి? ఆ ప్రజలున్న సంఘమే రాజ్యం. అర్థమవుతుందా? ఆయన స్థాపించడానికి వచ్చాడు కదా రాజ్యం. ఎలా అయితే తన ప్రజలు, మనమందరం ఎవరు వారు అని చెప్పుకుంటాం? దేవుని వారు, యేసుక్రీస్తు వారి పిల్లలమని చెప్పుకోవాలి. లేకపోతే యేసుక్రీస్తు వారి రాకడలో ఆయన ఎత్తబడే వారము, సంఘము, ఆయన పేరు కలిగిన వారము, శిరస్సుగా పెట్టుకున్న వారము, ఇన్ని ఉన్నాయి కదా. అంటే మనం అందరం ఏ రాజ్యంలో ఉన్నామో అర్థం కావాలి. ఇప్పుడు మనకి ఆయన యొక్క రాకడ ఎందుకు జరిగిందో అర్థమైందా? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇంకా చాలా మరొక విషయం కూడా చూపిస్తాం. చూడండి మరి లోక సువార్త 2:10. సరిపోతుంది. దావీదు పట్టణం వద్ద రక్షకుడు పుట్టాడు. ఆయన క్రీస్తు అని చెప్తున్నాడు. అంతేకాదంట, ఏంటి ఈయన చేసేది ఏంటి? అంతకుముందు వరకు దేవుణ్ణి తెలిసిన వారు ఎవరో? నిజ దేవుణ్ణి. అంతకుముందు వరకు యేసుక్రీస్తు వారు పుట్టక ముందు వరకు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని ఎరిగిన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీలు. అయితే మరి మనం కాదు, దేవుని ప్రజలంగా పిలవబడాల. ఎందుకని? ఇశ్రాయేలీలు దేవుని పిల్లలుగా పిలవబడ్డారు అప్పుడు ముందు. చూడండి ఒకసారి ఒక మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:11. కాబట్టి మునుపు శరీర విషయములలో శరీరమందు సున్నతి చేయబడి, చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారు చేత సున్నతి లేనివాడు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, అంటే మనందరం దేవుడి పిల్లలుగా ఉండలేదు అప్పుడు. ఎప్పుడు? యేసుక్రీస్తు వారు రాకముందు. ఆయన వచ్చిన తర్వాత మనం ఏమేమో తెలుసా? దేవుడి పిల్లలుగా పిలవబడ్డామమ్మా. ఇక్కడ ఏం కావాలి? అంతకుముందు అయితే దేవుడి పిల్లలు అంటే ఇశ్రాయేలీలే అన్నారు. యేసుక్రీస్తు వారు రాకలు ఏమి జరిగినాయో చూడండి. చదవండి ఇంకా 14 ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషం అనగా విధి రూపకమైన ఆజ్ఞల ధర్మశాస్త్రం తన శరీరం ముందు కొట్టివేయడం చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేశాను. ఏం చేశాడు ఆయన? ఇశ్రాయేలీల్ని, దేవుడు తెలియని వారిని ఏకం చేశారంటే ఎలాగా? ఆయన వచ్చి మరి ఇంత గొప్ప కార్యం జరిగింది కదా, ఎందుకు చెప్పట్లేదు? ఇంత గొప్ప కార్యం ఆయన పుట్టుకలో లేకపోతే రాకడలో ఉంది కదా, మరి ఎందుకు చెప్పట్లేదు లోకానికి? అన్యజనులుగా ఉన్నవాళ్ళు మీరు దేవుడు తెలియని వారుగా బ్రతికారు ఒకప్పుడు. అందరూ ఆదాము నుంచి వచ్చిన వారమే, కానీ మధ్యలో ఒక వ్యక్తి దేవుడిని నమ్మాడు కాబట్టి ఆయన ద్వారా ప్రపంచానికి వెలుగునివ్వాలనుకున్నాడు. అలా ఏం చేశారు? ఫెయిల్ అయిపోయారు. అప్పుడు ఏం చేశారు? యేసుక్రీస్తు వారే ప్రత్యక్షంగా వచ్చి మీరు నా పిల్లలో నేను పరిచయం చేస్తానని దేవుని పరిచయం చేశాడు, చెప్పాడు, రక్షణలోనికి నడిపించాడు. ఎఫెసీ పత్రిక 2:19. కాబట్టి మీరిక మీదట
పరజనులు పరదేశులై ఉండగా పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను. అంటే దేవుని ఇల్లేది. ఇంతకుముందు ఓన్లీ దేవుని పిల్లలంటే ఇశ్రాయేలీలే. కానీ మనల్ని చేర్చి ఏం చేశాడో తెలుసా? ఏకపట్టణస్థులే కాదు, మీకు ఒక ట్యాగ్ ఇచ్చాడు, పరిశుద్ధులు. ఇది లోకంలో ఎవరు ఇవ్వలేంది, మనం తెలుసుకున్నాం. ఎవరు ఇవ్వలేదు, ఎవరో మనకు చెప్పరు. మీరు చాలా గొప్పవారండి పరిశుద్ధులని చెప్పరు. కానీ ఎవరు తీరుస్తున్నారు అలా పరిశుద్ధులుగా? యేసుక్రీస్తు వారు. ఆయన రాకల్లో వచ్చిందేంటో తెలుసా? ఆయన రాకల్లో జరిగిందేంటో తెలుసా? పరిశుద్ధత మనకు వచ్చింది. ఆయన భూమి మీదకి వచ్చిన పరిశుద్ధత వచ్చిందండి. రెండో రాకల్లో పరిశుద్ధుల్ని తీసుకెళ్తాడు. ఎంత టైం ఇచ్చాడో చూడండి మనకి. జీవితకాలం టైం ఇచ్చాడు మనకి. రక్షణ పొందుతున్నామా లేదా? బాప్తిజం పొందుతున్నామా లేదా? ఏమన్నా ఎన్ని ప్లానింగులతో వచ్చాడండి ఆయన. ఒకప్పుడు అన్యులైన వారిని అందరినీ రక్షించడానికి వచ్చాడు. దేవుని తెలియని వారికి దేవుడు తెలియజేయడానికి వచ్చాడు. పాపాన్ని తీసివేయడానికి వచ్చాడు. ముఖ్యమైనది ఇది. పాపము అనే దానికి బానిసలైపోయారు. ఒక ఆయన అన్నాడండి, మొన్న ఒక చోట విన్నాను ఇంటర్వ్యూలో, దేవుడు ఒక ఇద్దరు ఆదాము అవ్వలు తయారు చేశాడు. తర్వాత వాళ్ళ ద్వారా ఒక ప్రజల్ని ఎన్నుకున్నాడు. వాళ్ళ ద్వారా వచ్చిన ఒక ప్రజల ద్వారా దేవుడు తెలియాలనుకున్నాడు. తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ఒక దేవుడని లోకానికి వచ్చాడు. ఆయన నమ్మితేనే పరలోకం ఇస్తాడు, లేదంటే నరకంలోకి వేసేస్తాడు. ఇదంతా ఏంటండి? ఇదంతా అంటే దేవుణ్ణి నమ్మితే మంచి లోకం ఇస్తాడా, లేకపోతే తోసేస్తాడా? ఇది పక్షపాతి కాడా అని అంటున్నాడు అతను. అర్థమవుతుందా? సంఘం అంటున్నాడో ఇవన్నీ అంటున్నాడు, అన్నీ బాగానే చెప్పాడు. అంటే దేవుణ్ణి నమ్మకపోతే పరలోకం ఇవ్వడా అని అంటున్నాడు. అంటే వాడికి ఏమైందో అర్థమైందో తెలుసా? వాక్యము పూర్తిగా అర్థం కాలేని స్థితి ఇలాగే ఉంటుంది. ఎందుకు చెప్పరా? నువ్వు నమ్మకపోతే, నువ్వు కాదంటే నీ తల్లిదండ్రులే నీకేమివ్వరు. నీ తల్లిదండ్రులు నువ్వు హత్తుకోకపోతే నీకేమని అంటారు కదా. మరి నీ దేవుడు ఎందుకు ఇస్తాడు నీకు? సరే నువ్వు కష్టపడకపోతే, పోనీ నువ్వు ఉద్యోగం చేయలేదనుకోండి, జీతం ఇస్తారా? ఉద్యోగం లేకుండా జీతం ఇస్తారండి? ఉద్యోగం లేకపోతే జీతమే ఇవ్వరు కదా. మరి నీ దేవుడిని నువ్వు నమ్మకపోతే నిన్ను ఎందుకు తీసుకెళ్తాడు ఆయన నుండి చోటకి? చెప్పండి. సరేలే, పోన్లే, వాళ్ళు అనుకున్నట్టుగా స్వర్గము పరలోకము నరకం అన్నాడు కదా. మరి స్వర్గం అని ఉన్నదని నమ్ముతారు కదా వాళ్ళు. స్వర్గం ఉన్నదని నమ్ముతున్నారు కదా వాళ్ళు. స్వర్గం ఉన్నదని నమ్మారంటే నరకం ఉన్నదని నమ్మాలి. మరి ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళకి చెప్పమన్నాడు వాళ్ళని? బుద్ధి లేనివాడు కదా అతను మాట్లాడే మాట. బుద్ధి లేని తనమే కదండి, వెర్రివాడే కదా. అంటే వాడు నమ్ముతున్న దాన్ని కూడా వాడు ప్రకటించుకోలేని స్థితి. ఎర్రివాడు అన్నాడు అతను. అందుకల్లా మాట్లాడాడు. ఇద్దరు మనుషులు పుట్టించడం ఏంటి, తర్వాత కొంత జనాంగాన్ని పుట్టించడం ఏంటి, ఒకరు నమ్మటం ఏంటి, విశ్వాసం రావటం ఏంటి, తర్వాత యేసుక్రీస్తు లోకంలో రావటం ఏంటి, తర్వాత ఆయన నమ్మితేనే పరలోకం ఇస్తానంటం ఏంటి, నమ్మకపోతే ఏమనంటం ఏంటి? ఇవన్నీ ఏంటండి? తప్పుగా అర్థం చేసుకున్నాడు అతను. అర్థం కాలే. నీకున్నదాన్ని నువ్వు నీ పిల్లలకి ఇవ్వాలనుకుంటావు, దేవునికి ఉన్నదాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎప్పుడు ఇస్తాడో? కరెక్ట్గా బ్రతికితే. అంటే లోకంలో అనుకుంటారు తండ్రికి తల్లికి ఉన్నది మనదే కదండి, ఇంకెవరికి ఇవ్వరు కదా, కోర్టులోకి వెళ్ళి గెలిచేస్తాము. ఒకటి నిజంగా తల్లికి తండ్రికి కలిగింది నీది, నిజంగా పరలోకం దేవునికి కలిగింది కదా. మరి నీకు ఇవ్వాలంటే దేవుడికి ఏముంది? ఆయన పరిశుద్ధుడు కనుక మీరును, అంటే ఆయనకి ఏముంది? పరిశుద్ధత ఉంది. నీతి న్యాయములు జరిగించు యెహోవా అంటాడు. ఆయనకి ఏముంది? నీతి న్యాయం. మరి నువ్వు జరిగించకపోతే నీకెందుకు ఇస్తాడు? అవునా? నువ్వు నీతి న్యాయాలు జరిగించకపోతే నీకు ఆయాలోకం ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. నీకు ఎందుకు అవుతుంది? నీ వారసత్వం ఎందుకు అవుతుంది? ఒకవేళ నువ్వు కోర్టులు వేసుకుంటే, ఒకవేళ ఆ టైము పరిశీలించాలి కదా ఇవన్నీ. ఆయనకి ఏది ఉందో నువ్వు అదే కలిగి ఉంటేనే నీకు వస్తుంది. అంటే నీ తల్లిదండ్రులకు ఉన్న ఆస్తి నీకు వస్తుంది కదా, ఆయనకున్న పరిశుద్ధత నీకు వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్తావు, లేదంటే తీసుకోవడం. కరెక్టే కదండి ఇది. మరి ఎందుకు ఆ వెర్రివాడికి అర్థం కాలేదు? అందుకే ధనవంతుడిని దేవుడు ఏమని పిలిచాడు?
వెర్రివాడా, ఇలాంటి వాళ్ళే, వీళ్ళందరూ వెర్రివాళ్ళే అండి. దేవుని గురించి అర్థం కాకుండా, దేవుని గురించి తెలియకుండా ఇష్టానుసారమైన మాటలు బైబిల్ గ్రంథం మీద, ఈ పరిశుద్ధ గ్రంథం మీద ఎన్నో మరకలు వేయాలని ప్లాను, అభాండాలు, చెడును పుట్టించి. మరొక ఆయన పాట కట్టేశాడండి, ఎంత చెడ్డగా ఉందంటే. లోతు తన కుమార్తెలతో దేవుడు వెళ్ళమని చెప్పాడండి ఎక్కడన్నా. లోతు తన కుమార్తెలతో ఉండమని చెప్పాడా దేవుడు? మరి అతను పాటలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో తెలిసే, వెర్రివాళ్ళు కాకపోతే వీళ్ళు. యోధ తన కోడలతో వెళ్ళమని చెప్పాడా దేవుడేమన్నా? ఇలా చేస్తే పాపం వస్తుందని దేవుడు ఖండించాడు. తెలుసుకోలేకపోతున్నారు వ్యర్థులు, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లే. అలా ఉండొద్దురా అని చెప్తున్నాడు దేవుడు బైబిల్లో. మరి వీళ్ళేంటి అదే పట్టుకుని ఒక గొప్పగా ప్రపంచానికి చెడు చూపించేసాం బైబిల్లో నుంచి అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఇవ్వనని చెప్తున్నాడే పరలోకం. దావీదు గురించి, దావీదు చేసిన తప్పుని ఆయన దాచిపెట్టాడు దేవుడు. దావీదు చేసిన తప్పు దాచిపెట్టాడా? ఒకవేళ చేసిన పాపాలు చేసిన వారిని, పాపము చేసిన వారిని కూడా కప్పిపుచ్చలేదు దేవుడు. ఇదిగో పలానా పాపం చేశారు వాళ్ళు, పలానా తప్పు చేశారు వాళ్ళు, నాశనం అయిపోరని తర్వాత గ్రంథాల్లో, తర్వాత వారి చరిత్రలో ఉంది. పిచ్చోళ్ళారా, మీకు ఏం తెలుసు? ఏం అర్థమవుతుంది క్రైస్తవ్యం? మీకు తెలియట్లేదు. ఎందుకు చెప్పనా వాళ్ళకి అర్థం కావట్లేదు. చెప్పేవాళ్ళు సరిగ్గా చెప్పట్లే. ఎవరో క్రైస్తవులకే తెలియదు ఈ విషయాలు. అవునా? క్రైస్తవులకే తెలియట్లేదండి ఈ విషయాలు. మరి వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకి తెలియక అబద్ధాలు వేస్తున్నారు చూడండి. వాళ్ళకి తెలియదంటే పోనీ పర్వాలేదు. మనం అందుకేనండి ఈనాటికి బాధ ఇవన్నీ చూస్తుంటాయి. చాలామంది పిల్లలు అడుగుతుంటారు, మీకు లేదండి. కొంతమంది అంటారు వాళ్ళు క్రిస్మస్ చేసుకోరు, ఇవి చేసుకోరు. ఎందుకు చేసుకోరు? క్రిస్మస్ అంటేనే క్రీస్తును ప్రకటించడం. అది మనం ఎప్పుడు చేస్తున్నామే? సంవత్సరానికి ఒకసారి కాదే. ఇలాంటి ఆలోచనలు మనం తెలుసుకోవాలండి. ఆయన రాకడలో చాలా విషయాలు జరిగినాయి. ఆయనకున్న హోదా, ఆయనకున్న గొప్పతనం, ఆయన ముందట్లో ఎలా ఉన్నాడో, ఈ ప్రపంచ సర్వము పుట్టకముందు ఆయన ఉన్నవాడు. అందుకే నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయనకి ఎలా ఉండేవాడైనా నిత్యుడగు తండ్రి అంట. ఆ పేరు పెట్టబడుతుంది అన్నాడు. ఆయనకు ఆల్రెడీ ఉన్నవాడండి. ఆయన నిత్యుడు యేసుక్రీస్తు వారు. తెలియట్లే చాలామంది. పుట్టినవాడు అంటున్నారు, కాదు, ఉన్నవాడు వచ్చాడు ఈ లోకానికి. గమనించాలి, తెలుసుకుందాం. మనం కూడా ఈ లోకము అనుకున్న రీతిలోనే వెళ్ళిపోకుండా దారిని క్రీస్తు ఎలా అయితే మనకి మార్గాన్ని వేసి చూపించాడో ఆ మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ స్థిరపడుతూ బలపడదాం. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. బలార్థం కార్యక్రమం జరిగింది. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఎన్నో విషయాలు ఈరోజు చెప్పాలని ఆశపడినప్పటికీ ఏ విషయాలైతే మా ఆత్మలను బలపరచగలవో, ఏ విషయాలైతే మాకు కావాలో నాయన మీరు తెలియజేశారు. మమ్మల్ని బలపరచండి, నిలబెట్టండి, ఆత్మీయంగా స్థిరపరచండి. మమ్మల్నే కాదు నాయన, క్రైస్తవుని అంతటినీ కూడా నీ వాక్యం వైపు వారిని నడిపించుకొని ప్రార్థిస్తూ, నన్ను ఇలా సేవ చేస్తూ సత్యాన్ని సత్యంగా ప్రకటిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి అనేక ఆత్మలను రక్షించుకోమని ప్రార్థిస్తూ, మా వంతు మేము పరిచయం చేయగలిగే స్థితిలో మా యొక్క జీవితాలను బలపరచు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ క్రీస్తు వారి పేట ప్రతి వాళ్ళకు వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.